రీల్స్ వ్యవహారంలో సస్పెండ్ అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బుక్య గౌతమి రాజీనామా చేశారు. సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించిన ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ప్రైవేటు స్కూల్ ప్రమోషన్స్కు సంబంధించిన రీల్స్ చేశారనే ఆరోపణలతోటి 6 నెలల క్రితం అధికారులు గౌతమిని సస్పెండ్ చేశారు. తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే సస్పెన్షన్ అనంతరం తన పరిస్థితి తీవ్రంగా బాధించిందని గౌతమి పేర్కొన్నారు. కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించారని, ఒక గిరిజన మహిళగా ఎదుర్కొన్న ఇబ్బందులు తనను కలిచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సస్పెన్షన్ సమయంలో విద్యార్థులు తనకు ఫోన్ చేసి పరీక్షలపైన ఆందోళన వ్యక్తం చేశారని, ఆ బాధను తట్టుకోలేక రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. మరోవైపు గౌతమి తీసుకున్న నిర్ణయంపైన పలువురు స్పందిస్తూ తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని, సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఇది నా రిజిగ్నేషన్ లెటర్. రిజైన్ చేసేసాను జాబ్కి. సో నా రిజిగ్నేషన్కి సంబంధించినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ విషయం మీకు బాగా తెలుసు. ఎందుకంటే తప్పు చేశాను కాబట్టిగా నేను శిక్ష అనుభవించాలి కాబట్టి 6 నెలలు వాళ్ళు శిక్షించినట్టుగా నేను శిక్ష తీసుకున్నా. ఎందుకంటే తెలుసో తెలియక చేశాను తప్పులు అందరూ చేస్తారండి, ఎవరు చేయట్లేదండి. ఒక గిరిజన బిడ్డని, నాకు అవగాహన లేదు, నేను చేసా తప్పు ఒప్పుకున్నా కూడా బయటకు వచ్చి చెప్పిన నేను. అయినా కూడా పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తొందరగా జాబ్లో తీసుకున్నారు. నన్ను 6 నెలలు ఉంచారండి. నా బిడ్డలకి దూరం చేశారు. స్కూల్ పిల్లలు ఫోన్లు చేసి ఏడ్చారు తెలుసా. మేడం మాకు నేర్పించిన ఇంగ్లీష్ అంతా పోతుంది, మేము ఎగ్జామ్స్ ఎట్లా రాయాలని అన్నారు. పిల్లల కోసం ఫైనల్ ఎగ్జామ్స్ కన్నా నన్ను రివోక్ చేస్తారనుకున్నా. నన్ను రివోక్ చేయలేదు. ఆ మేడం గారు నన్ను తిట్టారు. ఆ రోజు నేను వెయిట్ చేసా ఆమె కోసము. ఈవినింగ్ 7:30 వరకు కూడా ఉన్నా నేను. కలిసి వెళ్దాం ఎట్లా చేసన్నా అని. ఆ రోజు నేను కలవడానికి మేడం దగ్గరికి వెళ్తే, నువ్వు దూరం జరుగు, దగ్గరకు వస్తే బాగోదని అన్నారు నన్ను.